ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ప్లమ్ సండే. ఈరోజు మట్టల ఆదివారం కాబట్టి మట్టల ఆదివారం యొక్క స్పెషల్ని మనము తెలుసుకుందాం. యోహాను 12:13 మనం చూసినట్లయితే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జనము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును కాక అని కేకలు వేసిరి. అక్కడ జనులందరూ కేకలు వేస్తూ యేసుక్రీస్తుని రాజుగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే లేఖన భాగంలో రాసి ఉన్నట్లు యేసు ఒక చిన్న గాడిదను కొనుగొని దాని మీద కూర్చుండెను అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడనంటే లేఖన భాగాన్ని నెరవేరుస్తుండు. ఇంకనేమో ఇశ్రాయేల్ని దర్శించడానికి వచ్చిండు. ఎందుకనంటే ఆ రోజు పాస్ఓవర్ ఫెస్టివల్ని మనము చూసుకుంటూ ఉంటాము. పాస్ఓవర్ ఫెస్టివల్ ఎందుకు జరుపుతారనంటే పాస్ఓవర్ అనేది ఇశ్రాయేల్ని ఒక యుద్ధము నుండి డెలివరెన్స్ అంటే వాళ్ళు సాధించినట్లు మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తాము. అందుకే ఆ ఫెస్టివల్ని మనము జరుపుకుంటాము. యేసుక్రీస్తుని వారు రాజుగా ఆహ్వానిస్తున్నారు. ఎక్కడనంటే మనం ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తుని రాజుగా ఆహ్వానించాలని ప్రతి సంవత్సరము మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతున్నదనంటే ఒక సూచక క్రియ కూడా ఇక్కడ జరిగింది. ఏంటంటే ఇక్కడ తండ్రి యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నట్లు మనము చూడవచ్చు. 28వ వచనంలో తండ్రిని నామమును మహిమపరచు అని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను అని ఇక్కడ మనము చూడవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు అనేకమైన సూచక క్రియలు అద్భుతాలు చేసి ఉన్నారని ఇశ్రాయేలు అందరూ చూసి ఉన్నారు. కానీ వారు కొన్ని విషయాలలో నమ్మట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళు యేసుక్రీస్తుని బలివ్వడానికి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారని గ్రహిస్తలేరు. ఎవరైతే ఆయనని నమ్మిన ఎడల వాళ్ళందరూ రక్షింపబడతారు అనే ఇక్కడ అవగాహనని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ మట్టల ఆదివారాన్ని జరుపుతూ ఉంటారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.